తెలుగుదేశం పార్టీ నాయకుడు ఇసుక తవ్వుకు పోతుంటే దాన్ని ఆపినందుకు మా ఏరియాలో నాశనం అయిపోతుందని ఆపినటువంటి పబ్లిక్కు దానికి వాళ్ళనే ఏడిపించారంటూ సాక్షి ఒక కథనాన్ని ప్రొజెక్ట్ చేసింది. ఇసుక అక్రమ తరలింపును అడ్డుకున్న ఆగ్రహంతో టీడీపీ నేత ద్విచక్ర వాహనాలని రోడ్లకు అడ్డంగా పెట్టి ప్రజల రాకపోకలను అడ్డుకున్న ఘటన శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరు ఎస్సీ కాలనీలో బుధవారం చోటు చేసుకుంది. పందలపాడు గ్రామంలోని పాలేరు వాగు నుంచి కోవూరు గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు ఎన్ రమణయ్య నిత్యం 2-3 ట్రాక్టర్లతో ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. పాలేరులో మొదలుపెట్టిన ఇసుక తవ్వకాలు రైతుల పొలాల వరకు వచ్చాయి. దీనివల్ల మామిడి తోటలకు మంచినీటి పథకాలకు ఇబ్బంది కలుగుతుంది. తవ్వకాలు నిలిపేయాలని గ్రామస్తులు అనేక మార్లు రమణయ్యను కోరారు. ఆయన ఇసుక తరలింపును ఆపకపోవడంతో బుధవారం రమణయ్యకి చెందిన 2 ట్రాక్టర్లను గ్రామస్తులు నిలిపేశారు. ఇసుకను ఇక్కడే పడేసి ట్రాక్టర్లు తీసుకెళ్లిన మా గ్రామం దగ్గర ఇసుక తవ్వకాలు ఒప్పుకోమంటూ గ్రామస్తులంతా అడ్డుకున్నారు. దీంతో రమణయ్య ట్రాక్టర్లను తీసుకెళ్లకుండా గ్రామంలో నిలిపేసి వెళ్ళాడు. నా ట్రాక్టర్లు నిలిపేస్తారా, పందలపాడు గ్రామస్తులు కందకూరు కోవూరు మీదుగా వెళ్ళాలి, మా గ్రామం నుంచి మీరు ఎలా వెళ్తారో చూస్తానని గ్రామస్తులు హెచ్చరించారు. చెప్పిందే తడవుగా కోవూరులోని ఎస్సీ కాలనీ వద్ద ద్విచక్ర వాహనాలు రోడ్డుకు అడ్డంగా పెట్టి పందలపాడు గ్రామానికి చెందిన ట్రాక్టర్లు, ఆటోలు, ద్విచక్ర వాహనాలు రాకపోకలను అడ్డుకున్నాడు. అక్కడ తాకుండా కోవూరు టీడీపీ నేతల సహకారంతో గ్రామంలోని ప్రధాన కూడల వద్ద పందలపాడు గ్రామానికి చెందిన కట్టెల ట్రాక్టర్, పత్తి, పొగాకు మొక్కలు వేసుకునేందుకు నీళ్లు తీసుకెళ్తున్న ట్రాక్టర్ను కూడా నిలిపివేయించాడు. పందలపాడుకి గ్రామస్తుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు పాలేరు నదిలో ఇసుక తవ్వకాలు పరిశీలించారు. ఆ తర్వాత కోవూరులో నిలిపేసిన వాహనాలు పంపించారు. గురువారం నుంచి ఇసుక తరలింపు జరగదని అధికారులు పందలపాడు గ్రామస్తులకు హామీ ఇచ్చారన్నట్టు వార్తని హైలైట్ చేసింది. అంటే చివరికి ఆ ఒత్తిడికి తలొగ్గల అధికార పక్షమైనా సరే పోలీసులు బాధ్యతగానే వివరించారని చెప్పచ్చు.